హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో ఫస్ట్ అటెంప్ట్లోనే 120 మార్క్స్ ప్లస్ని ఎలా స్కోర్ చేయాలి అనేది కొన్ని ప్రిపరేషన్ టిప్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో మీరు కనుక మన ఛానల్కి రావటం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. సో మీరు ఫ్రెషర్ అయినా సరే, అంటే కొత్తగా ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తున్నా సరే, లేదంటే మీరు ప్రిపరేషన్ ఆల్రెడీ చేసి టెట్లో మంచి మార్క్స్ని గెయిన్ చేయలేకపోయినా సరే ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందండి. సో కొన్ని టిప్స్ ఉన్నాయి, అవి ఫాలో అయితే ఖచ్చితంగా టెట్లో 120 చేయడం చాలా ఈజీ. సో 120 ప్లస్ చేసుకోవాలి. ఎందుకు అంటే డిఎస్సికి టెట్ వెయిటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం రీసెంట్ డిఎస్సిలో చూసాం, టెట్ వెయిటేజ్ అనేది చాలా కీ రోల్ని ప్లే చేయడం జరిగింది. సో అటువంటి టెట్ని తప్పకుండా మనం సీరియస్గా తీసుకొని టెట్లోని మంచి వెయిటేజ్ని మనం స్కోర్ చేసుకున్నట్లయితే, అంటే టెట్లోని మంచి మార్క్స్ని మనం గెయిన్ చేసుకున్నట్లయితే డిఎస్సి మనకి మరింత ఈజీగా ఉంటుంది. సో వేరే వాళ్ళకంటే మనం ఒక స్టెప్ అనేది ముందే ఉన్నట్లుగా ఉంటుంది. ఓకేనా? సో వీడియోని అయితే ఖచ్చితంగా ఎండ్ దాకా చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీ ఆస్పిరెంట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో డిఎస్సికి కానీ టెట్కి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి. సో స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ అయినా సరే, తెలంగాణ అయినా సరే ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అనేవి సేమ్గా ఉంటాయి. ఫస్ట్ 120 మార్క్స్ అంటున్నాం. సో టెట్ వచ్చేసి మీరు ఫ్రెషర్ అయితే మీకు తెలియనట్లయితే నేను ఇక్కడ ఒకసారి నోట్ చేస్తాను. సో టెట్ అనేది మనకి 150 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. సో ఈ 150 మార్క్స్లో మనకి ఫస్ట్ సబ్జెక్ట్గా సిడిపి అంటే సైకాలజీ ఉంటుంది, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ. ఇది వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. 1 క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది. ఇది కూడా 30 మార్క్స్కి ఉంటుంది. ఈ తెలుగులో 24 మార్క్స్ అనేవి కంటెంట్ నుండి, ఒక 6 మార్క్స్ అనేవి మెథడ్స్ నుండి, పెడగాలజీ నుండి వస్తాయి. నెక్స్ట్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే అనమాట. సో 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, 24 వచ్చేసి కంటెంట్ నుండి ఉంటాయి, ఒక 6 మార్క్స్ మెథడాలజీ నుండి ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మ్యాథ్స్ ఉంటుంది మనకి. ఈ మ్యాథ్స్ వచ్చేసి 30 మార్క్స్కి ఉంటుంది. సేమ్ ఇది కూడా 24 + 6, 24 కంటెంట్ నుండి ఇస్తారు, 6 క్వశ్చన్స్ మెథడాలజీ నుండి అంటే పెడగాలజీ నుండి ఇస్తారు. లాస్ట్ మనకి టెట్లో ఈవీఎస్ అని చెప్పి ఉంటుంది, పేపర్ 1 వాళ్ళకండి. ఈ వీడియో వచ్చేసి పేపర్ 1 వాళ్ళకి మాత్రమే. ఓకేనా? పేపర్ 1 వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. సో లాస్ట్ వచ్చేసి ఈవీఎస్ అనమాట. ఈవీఎస్లోనే సైన్స్ సోషల్ కలిపి ఉంటుంది. సో ఇదొక 30 మార్క్స్కి ఇస్తారు. ఈ 30లో 24 మార్క్స్ అనేవి మనకి కంటెంట్ నుండి, 6 మార్క్స్ మెథడ్స్ నుండి వస్తాయి. సో ఇక్కడే సైన్స్ మెథడ్స్ అండ్ సోషల్ మెథడ్స్ కలిపి ఉంటుంది 6 మార్క్స్కి. 24 ఏమో కంటెంట్ నుండి ఇస్తారు. ఓకేనా? సో టోటల్గా మనకి టెట్ అనేది 150 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు అని చెప్పేసి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసుకోండి. ఓకేనా? ఫ్రెషర్స్ అయితే మీకు కొంచెం తెలిసే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో ఇవి కూడా నేను క్లియర్గా చెప్పేశాను. ఓకేనా? ఫస్ట్ పాయింట్, నోటిఫికేషన్ వచ్చే వరకు నువ్వు వెయిట్ చేసావు అంటే నీకు జాబ్ రాదు. వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి నాకు తెలియదు, కానీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి అయితే నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అనుకుంటే నీకు 100కి 101% జాబ్ రాదు. మంచి మార్క్స్ని నువ్వు ఇటువంటి ఎగ్జామ్స్లో గెయిన్ చేయలేవు. నోటిఫికేషన్తో నీకు సంబంధం లేదు. నీ కోర్స్ కంప్లీట్ అయిందా, ఆ తర్వాత నువ్వు సీరియస్గా గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటున్నావా, ప్రిపరేషన్ని స్టార్ట్ చేసి టైంతో సంబంధమే లేదు. ఓకేనా?
నోటిఫికేషన్ గురించి, నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుదాం అని అనుకుంటే నీకు మంచి మార్క్స్ రావు. రాసి పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ అదే, నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేయకండి. ఇదే నేను ఫస్ట్గా చెప్పాలనుకుంటున్నా. ఆ తర్వాత ఎలా స్టార్ట్ చేసుకోవాలి, మాకేమీ తెలీదు అంటే ఫస్ట్ టెట్ సిలబస్ షీట్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఫోన్లో ఉంది, మేము ఫోన్లో చూసుకుంటామంటే అవ్వదు. ఓకేనా? ఇది వచ్చేసి డిఎస్సి సిలబస్ షీట్ అనమాట. ఇలా ఇస్తారు. సో ఇలాగే టెట్ది ఉంటుంది. ఓకేనా? మీకు పక్కన స్క్రీన్ షాట్స్ పెడతాను. లేదు అంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేశాను కదా, సో ఈరోజు ఈవినింగ్ లోపు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు సిలబస్ షీట్స్ అనేవి పీడిఎఫ్స్ని సెండ్ చేస్తాను. ఓకేనా? సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం సిలబస్ షీట్ పెడతాను, అది డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం సిలబస్ షీట్ పెడతాను, అది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రింట్అవుట్ తీసుకోండి. ఫిజికల్గా మీ దగ్గర ఇలా కాపీ ఉండాలి. సిలబస్ షీట్ యొక్క కాపీ ఇలా ఫిజికల్గా ఉండాలి. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్, అసలు ఆ సిలబస్లో ఏముంది, అసలు ఆ టాపిక్స్ మనకు తెలుసా లేదా, ఇప్పటిదాకా మనం చదివామా, ఎక్కడైనా టచ్ అయిందా మన జర్నీలో అనేది ఒకసారి చూసుకోండి. సిలబస్ని అనాలిసిస్ చేసుకోండి. ఓకేనా? సిలబస్ని అర్థం చేసుకోండి. ఆ తర్వాత దానికి సంబంధించి మంచి బుక్స్ని తీసుకోవాలి. ఏవి పడితే అవి తీసుకోకూడదు, మంచి బుక్స్ని తీసుకోవాలి. నేను ఇక్కడ బుక్ లిస్ట్కి సంబంధించి మీకు వీడియో కావాలి అనుకుంటే, నేను ప్రిపేర్ అయిన బుక్ లిస్ట్ మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కావాలి అని చెప్పి. సో నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే కంటెంట్కి అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, వాటిని రిఫర్ చేయండి. మెథడ్స్కి అండ్ సైకాలజీకి మాత్రం ఏదైనా మెటీరియల్ని చూస్ చేసుకుంటే మంచిది. ఇది నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. అవి కూడా అకాడమీ ప్రిపేర్ అవుతామా అంటే మీ ఇష్టం. ఓకేనా? నా పర్సనల్ ఒపీనియన్, నాకైతే కంటెంట్కి టెక్స్ట్ బుక్స్ బెటర్. మన అకాడమీ టెక్స్ట్ బుక్స్, ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి బెటర్. మెథడ్స్కి మెటీరియల్ బెస్ట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఇది చాలా చాలా కీ రోల్ని ప్లే చేస్తుందండి, సబ్జెక్ట్ ప్రిఫరెన్స్. మనం ప్రిపరేషన్ని చేసేటప్పుడు సబ్జెక్ట్ ప్రిఫరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలీదు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. ఓకేనా? సో మీకు ఫస్టే చెప్తున్నాను, సబ్జెక్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఏ సబ్జెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అది కూడా నేను ఇక్కడ రాశాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 minute. ఓకేనా? నెక్స్ట్, ప్రిపరేషన్ టైం. అందరికీ వచ్చే డౌట్ ఇదే, రోజుకి ఎన్ని అవర్స్ చదవాలి. సో ఇలా కాదు, రోజుకి ఇన్ అవర్స్ అవర్స్ కాదు. మీరు ఒకవేళ కంప్లీట్గా ఎగ్జామ్ వైపే కంప్లీట్ ప్రిపరేషన్లో ఉంటే, కంప్లీట్గా ఈ ఎగ్జామ్ ఒక్కటే ప్రిపేర్ అయినట్లయితే, నువ్వు డైలీ మార్నింగ్ లేచిన దగ్గర నుండి నీ వర్క్స్ చేసుకుంటూ, అంటే టిఫిన్ చేయడం, ఆ తర్వాత కూర్చొని చదువుకోవడం, లంచ్ చేయడం, ఆ తర్వాత చదువుకోవడం, డిన్నర్ చేయడం, చదువుకోవడం, పడుకోవడం, మళ్ళీ లెగడం, సేమ్. అంటే నీకు ఎన్ని అవర్స్ వస్తుందండి? డైలీ మినిమం 10+ అవర్స్ వస్తాయి. ఎప్పుడు నువ్వు కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉన్నట్లయితే, సీరియస్గా ప్రిపేర్ అయినట్లయితే 10+ అవర్స్ వస్తాయి డైలీ. ఇన్ అవర్స్ అని చెప్పి ఫిక్స్ చేసుకోవద్దు, నీకు ఎంత కుదిరితే అంత చదివేయాలి. ఓకేనా? నోటిఫికేషన్ రాకముందే చదివేసుకోవాలి. ఆ తర్వాత లేదు మేము హౌస్ వైఫ్స్, మేము హోమ్ మేకర్స్, లేదు అంటే వర్కింగ్లో ఉన్నాం, మేము వర్క్ చేసుకుంటూ ఉంటాం, ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉంటాం అని అనుకుంటే, నోటిఫికేషన్ రాకముందైతే మినిమం 4 అవర్స్ని స్పెండ్ చేయండి డైలీ, మినిమం 4 అవర్స్. అదే నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, మీరు కూడా టైంని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి పరిస్థితిలో మిస్ కాకూడదు అని అనుకుంటే మాత్రం మినిమం 8+ అవర్స్ చదవాలి, వర్కింగ్ అండ్ హౌస్ వైఫ్స్ అయినా సరే.
నోటిఫికేషన్ రాకముందు 4 to 5 hours, నోటిఫికేషన్ వచ్చాక మాత్రం ఇంకంప్లీట్గా మనకు 40-45 డేస్ టైం ఉంటుంది అంతే, అంతకు మించి ఉండదు. కాబట్టి 8+ అవర్స్ని తీస్తేనే మనం మినిమం మార్క్స్ని స్కోర్ చేయగలుగుతాం. ఓకేనా? మినిమం నేను చెప్పేది 140-150 మార్క్స్ రావడానికి అయితే ఇవి సరిపోవు. నేను మినిమం మార్క్స్ 120 ఉండాలి అని చెప్తున్నాను. ఓకేనా? ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను. సబ్జెక్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ సబ్జెక్ట్ సైకాలజీ అంటే సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి ఇవ్వండి. ఎందుకు అంటే మనకు అసలు టచ్ లేని సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ని మనం గ్రిప్ చేసుకుంటే మ్యాక్సిమం అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా? మనకి పేపర్ ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ చూడగానే కూడా కనిపించే సబ్జెక్ట్ ఇదే. సో దీంట్లో మనం కాన్ఫిడెన్స్గా మార్క్స్ని గెయిన్ చేసినట్లయితే మిగిలినవి అన్నీ కూడా కొంచెం హార్డ్ ఉన్నా సరే మనకి ఈజీగా అనిపిస్తాయి ఆ టైంలో. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే సైకాలజీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. 30కి మినిమం 25+ రావాలి. 28-29 వచ్చినా మనకి మంచి మార్క్స్ అక్కడే స్కోర్ చేసేయగలుగుతాం. సో మినిమం 25+ అనేది సైకాలజీలో స్కోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సైకాలజీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ప్రిపరేషన్ టైం కూడా సైకాలజీకి కొంచెం ఎక్కువ ఇవ్వండి. నెక్స్ట్ తెలుగు. అందరూ చేసే మిస్టేక్ తెలుగు దగ్గర చేస్తారు. తెలుగు కంటెంట్ను పట్టుకొని తిప్పుతూ చదువుతూ ఇదంతా కాదు. కవులు ఉంటాయి, పాత్రలు ఉంటాయి, అవన్నీ చదువుకుంటూ కూర్చుంటే అవ్వదు. సో తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అంటే ఫస్ట్ గ్రామర్. తెలుగులో ఫస్ట్ ప్రిఫరెన్స్ గ్రామర్కి ఇవ్వండి. ఆ తర్వాత ప్రక్రియలు ఇతివృత్తాలు ఉంటాయి చూడండి. అంటే ప్రతి టెక్స్ట్ బుక్కి ఫస్ట్ పేజ్లో ఉంటాయి కదా తెలుగులో ప్రక్రియలు ఇతివృత్తాలు. ఇవి పర్ఫెక్ట్గా చదువుకోండి. టెట్కి అయితే 3rd to 8th మాత్రమే చదవండి. ఓకేనా? మీకు అంతగా టైం ఉంటే ఆ తర్వాత 9th 10th చదవండి, కానీ ఇవి పర్ఫెక్ట్ అవ్వకుండా 9th 10th జోలికి వెళ్ళొద్దు. ఓకే? ఆ తర్వాత తెలుగు టెక్స్టువల్ గ్రామర్. టెక్స్ట్ బుక్లో మనకు గ్రామర్ ఉంటుంది కదా, అదంతా కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత లాస్ట్లో కవులకి, పాత్రలకి, లెసన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. సో తెలుగు ఇలా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి నేను ఇది టెట్కి చెప్తున్నాను. ఇంగ్లీష్ టెట్ వేరు ఉంటుంది, డిఎస్సి వేరు ఉంటుంది. డిఎస్సికి సంబంధించి నేను వేరే వీడియో పెడతాను. సో ప్రస్తుతం టెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ మెయిన్ ప్రిఫరెన్స్ ఇంగ్లీష్ గ్రామర్కి ఇవ్వండి. గ్రామర్ని చదువుకోండి, గ్రామర్ని ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత టెక్స్ట్ బుక్స్లో మనకి మధ్యలో రీసెంట్ టెక్స్ట్ బుక్స్లో వొకాబులరీ ఇచ్చారు. సినానిమ్స్ అంటే మీనింగ్స్, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్స్ ఇచ్చారు. టెక్స్టువల్ వొకాబులరీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అసలు టెట్కి సంబంధించి నేను అసలు లెసన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అని చెప్తాను. ఇంగ్లీష్ ఓకేనా? లెసన్స్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన మనకి 1 or 2 బిట్స్కి మించి 1 బిట్ కూడా రాదు, రేర్గా వస్తుంది. టెట్లో ఎక్కువ గ్రామర్ అండ్ టెక్స్టువల్ వొకాబులరీ. లెసన్స్ అసలు నా దృష్టిలో అంటే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అంత అవసరం లేదు అని నా ఒపీనియన్. మనకి ఎస్జిటి వాళ్ళకైతే పేపర్ 1. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇది ట్రై మెథడ్స్. ట్రై మెథడ్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో మీకు డిఎస్సిలో తెలుస్తుంది. చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ అనమాట. ట్రై మెథడ్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే ట్రై మెథడ్స్ అంటే ఇక్కడ ఏమేమి మెథడ్స్ వస్తాయి? మ్యాథ్స్, సైన్స్, సోషల్ 3 కలిపి మనం ట్రై మెథడ్స్గా చదువుతాం. సో ఇక్కడ టెట్లో అయితే మనకి 12 మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా. మనం పర్ఫెక్ట్గా చదువుకుంటే ఈజీగా 12 మార్క్స్ని ఓన్లీ ట్రై మెథడ్స్లో గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత తెలుగు అండ్ ఇంగ్లీష్ మెథడ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆ తర్వాత మ్యాథ్స్కి సంబంధించి ఫస్ట్ ఫార్ములాస్ని ఒక దగ్గర నోట్ చేసుకోమని చెప్తాను నేను. షీట్ తయారు చేసుకోండి, ఫార్ములా షీట్స్. ఆ తర్వాత
ఏదో ఒక మెటీరియల్ ఫాలో అవ్వమని చెప్తాను నేను ఫస్ట్ మ్యాథ్స్ నేర్చుకోవడానికి, ఏదో ఒక పబ్లికేషన్స్ మెటీరియల్. ఆ తర్వాత టెక్స్ట్ బుక్ ప్రాక్టీస్ చేయండి లైన్గా, టెక్స్ట్ బుక్స్ 3rd to 8th, ఓకేనా? ఇలా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఈవీఎస్ సంబంధించి 3rd, 4th, 5th కంప్లీట్ చేసుకోవాలి. సైన్స్ అండ్ సోషల్కి సంబంధించి 6th to 8th పర్ఫెక్ట్గా చదువుకోండి. సో ఇలా చదువుకున్నట్లయితే మీకు కన్ఫామ్గా టెట్లో 120+ వస్తాయి, ఇది నా గ్యారంటీ, ఓకేనా? అండ్ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి మన ఛానల్లో బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరికైనా కావాలి అనుకుంటే ఛానల్ని చెక్ చేసి యూజ్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేవి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.